హలో నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ షాన్వి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రెసిడెంట్ ఆఫ్ లిక్కర్ అండ్ బీర్ సప్లైస్ కామేశ్వరరావు గారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నామమ్మా. సార్ మాట్లాడేంత వరకు బాగుంటే మేము కూడా అలా యాహ్! సార్, ఇప్పుడు మనం పాలిటిక్స్ కోసం మాట్లాడుకుంటే లైక్ మన ఏపీలో చూసుకుంటే గత ప్రభుత్వంలో ఉండేటప్పుడు లిక్కర్ ఎలా ఉండేది సప్లీస్ కానీ ఇప్పుడైతే ఏదైతే కొత్త ప్రభుత్వం ఫామ్ అయిందో ఈ ప్రభుత్వం వచ్చేటప్పుడు లిక్కర్ ఎలా ఉంది? అప్పుడు గత ప్రభుత్వంలో ఏంటంటే అమ్మా రాజకీయం అనేది బాగా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసింది హుహు. ట్రేడ్ని. హ్మ్. దానివల్ల వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చేశారు. హ్మ్. నేను ఇందులో ఏంటంటే మేము వ్యాపారస్తులం కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చి ఏం చేయమంటే అది చేయాల్సిందే. హ్మ్. ఎవరము లేకపోతే అంత పెద్ద బ్రేవరీనన్నా డిస్టిలరీనన్నా మూసుకుని కూర్చోలేము కదా. హ్మ్. కొన్ని కోట్లతోనున్నది. హ్మ్. అందులో పనిచేసే వాళ్ళు కూడా లేదన్నా చిన్న డిస్టిలరీలో గానే 500 మంది ఉంటారు లేబర్. హ్మ్. అంత పెద్ద ఇండస్ట్రీ. ఎవరికీ తెలవదు ఏంటంటే ఆల్కహాల్‌ని మనం అసహించుకుంటాం కాబట్టి హుహు. ఎక్కువ ఆలోచించం వాటి గురించి. కానీ ఇది పెద్ద ఇండస్ట్రీ అన్నమాట. హ్మ్. మా దగ్గర కంప్లీట్‌గా అన్ని దాంట్లో కలిపి 4,00,000 మంది లేబరు డైలీ వేజెస్ మీద ఉన్నారు. ఓకే. ఓకే. అంత పెద్ద ఇండస్ట్రీ అన్నమాట ఇది. హ్మ్. సో, మేమేమో ఇక్కడ క్యాంపెయిన్ చేయట్లేదు ఏంటంటే ఆల్కహాల్ తాగాలని. నేనెప్పుడు ఇందాక గూడా నా ఇంటర్వ్యూలో ఏం చెప్పానంటే, హ్మ్. ఆల్కహాల్ షుడ్ నాట్ కంట్రోల్ యూ. యూ షుడ్ కంట్రోల్ ద అవును. ఆల్కహాల్. మనల్ని దాన్ని ఇది చేయకూడదు. బియర్‌ని ఎందుకంటే బియర్‌ని మీరు ఆల్కహాల్‌తోని పోల్చకూడదు. హ్మ్. బియర్ ఈజ్ ఎ టోటల్లీ ఫుడ్ ప్రాసెస్ వన్. అవును. ఇదేంటంటే మా బార్లీతోని, షుగర్‌తోని, మేజ్‌తోని ప్లస్ రైస్‌తోని తయారవుతుంది. హ్మ్. ఇది దీనికి ఖర్చు కూడా ఎక్కువ. దీన్ని ఒక ఇండస్ట్రీ, ఒక బ్రేవరీ పెట్టాలంటే మినిమమ్ 180 క్రోర్స్ కావాలి. ఓకే. ఈ భూమి ల్యాండ్ గెయిన్ కాకుండా ఓన్లీ మెషినరీ కోసం నేను చెప్తున్నా. హ్మ్. అండ్ ఇట్ ఈస్ ఎ బిగ్ ఎడ్యుకేషన్. అంటే మొత్తం కంప్యూటర్స్ ద్వారా -1లో ఉందా? లేకపోతే -2లోకి వెళ్ళిందా? ఎవ్రీ డే చాలా వెల్ క్వాలిఫైడ్ పీపుల్ ఉంటారు అందులో. హ్మ్. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇది. దాని మీద లేబర్ వాళ్ళు ఉండటం అదంతా చాలా పెద్ద ఇండస్ట్రీ అనమాట. ఇదేంటంటే ప్రజలకు తెలియకపోవచ్చు, తెలుసుకోవాల్సిన ఇది హ్మ్. కూడా ఉండదు ఇది. దీనికి అవునవును. పెద్ద ఇదే ఒక అంటరాని ఇది. ఓకే. ఏం బాధ లేదు. దాంట్లో తప్పే. హ్మ్. అంటరాని అన్నంత మాత్రాన మనకు పోయిందేం లేదు. కరెక్టే అది. అవును. యాహ్! సార్, గత ప్రభుత్వంలో చూసుకుంటే మనకి గవర్నమెంట్ డైరెక్ట్ ఇన్వాల్వ్‌మెంట్ ఉండేది. ఈ ప్రభుత్వంలో చూసుకుంటే బెల్ షాపులు ఇన్వాల్వ్ అయ్యి ఉండేయి. అండ్ గత ప్రభుత్వంలో చూసుకుంటే మనకి ఏదైతే డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్ నేమ్స్ అనేవి వచ్చాయి. లైక్ ప్రెసిడెంట్ మెడల్ అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కొత్త కొత్త బ్రాండ్స్‌తో నేమ్స్‌తో మనకి లిక్కర్ అనేది వచ్చేది. దానికి ఇప్పుడేమన్నా డిఫరెంట్ అయిందా? అంటే ఆంధ్రప్రదేశ్‌లో గురించి ఆంధ్రప్రదేశ్ రైట్. గురించి. ఆంధ్రప్రదేశ్‌లో ఏంటంటే ఇదివరకు కొన్ని బ్రాండ్‌లను పెట్టలేదు. హ్మ్. అవి ఎంఎన్‌సి కంపెనీలవి. హ్మ్. పెట్టకుండా వాళ్ళంటే ఎంఎన్‌సి కంపెనీలలో కొన్ని ఇదిగా ఉంటాయి. ఏంటంటే చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. హ్మ్. టోటల్ మేనేజ్‌మెంట్ ఎక్కడో ఒక యూఎస్‌లో కూర్చుంటారు. ఫ్రాన్స్‌లో కూర్చుంటారు. అట్లా కూర్చుంటారు కాబట్టి హుహుహు. వాళ్ళని ఇక్కడ దీనికి అలవాటు పడ్డారు. కావాలంటే అక్కడ బిజినెస్ మానేస్తారు వాళ్ళు. హుహుహు. అట్లా అంతే ఇదిగా ఉంటుంది ఎంఎన్‌సి కంపెనీ అది. ఓకే. ఇక లోకల్ డిస్టిలరీ అంటే వాళ్ళది ఏంటంటే తప్పదు. ఇక్కడ వ్యాపారం చేసుకోకపోతే కుదరదు. కొన్ని కొన్ని సార్లు కాంప్రమైజ్ అవుతారు. హ్మ్. అక్కడున్న పరిస్థితిని బట్టి చేయాల్సొస్తుంది వ్యాపారాన్ని. కాబట్టి మనము వ్యాపారం చేస్తున్న అతన్ని బ్లేమ్ చేయలేము. ఆ గవర్నమెంట్‌ని లేము. వీళ్ళు ఉంటారు, పోతారు గానీ నా వ్యాపారం అయితే నేను పర్మనెంట్ గదా! అవును. నా దగ్గర పనిచేసే వాళ్ళు మరి రోడ్డు మీదకి రాకూడదు గదా! ఆ ఉద్దేశ్యంతోని మేము ఇది చేస్తుంటాం జనరల్‌గా. హ్మ్. అది కరెక్టే. మీరన్నట్లు అప్పుడు కొన్ని బ్రాండ్‌లు వాళ్ళ అంటే పెట్టారు. ఏది హ్మ్. బ్రాండ్ అయినా చేయొచ్చు. కామేశ్వరరావు విస్కీ బ్రాండ్ జిన్ అని కూడా పెట్టొచ్చు. అవును. ఏమి ఇది కాదు. కానీ అప్పుడు గవర్నమెంట్ ఏంటంటే గవర్నమెంట్ రిటైల్ షాపులు వాళ్ళవే. హ్మ్. గవర్నమెంట్‌ది డిపో వాళ్ళదే. అవును. కాబట్టి రిటైల్ షాప్‌లో ఏది అమ్మమంటే అదే అమ్ముతాడు. హ్మ్. అది సాగిపోయింది. అవును. ఇప్పుడు అట్లా గాదు. ఇప్పుడేం చేశారంటే ప్రైవేట్ వచ్చేసింది. రిటైల్ అవును. షాపులు. హ్మ్. ప్రైవేట్ రిటైల్‌లో వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఎంఎన్‌సీలు అన్నీ వచ్చినాయి. ఆల్ పాపులర్ బ్రాండ్స్ అన్నీ వచ్చినాయి. కాబట్టి ఏదైతే ఇదివరకు వాళ్ళు తెలంగాణ నుంచి తీసుకొనెళ్ళేవాళ్ళో అప్పుడు లేనప్పుడు, ఇప్పుడు అవసరం లేదు. వాళ్ళ దగ్గరనే మంచి రీజనబుల్ రేట్‌గా దొరుకుతున్నదక్కడ. ఓకే. ఇప్పుడు ఇట్ ఈస్ గుడ్. అండ్ బిజినెస్ యొక్క అట్మాస్ఫియర్ అనేది ఇట్ వాస్ స్టార్టెడ్. యాహ్! సార్. గ్రేట్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ. హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ షాన్వి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రెసిడెంట్ ఆఫ్ లిక్కర్ అండ్ బీర్ సప్లైస్ కామేశ్వరరావు గారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నామమ్మా.
మాట్లాడేంత వరకు బాగుంటే మేము కూడా అలా సార్ ఇప్పుడు మనం పాలిటిక్స్ కోసం మాట్లాడుకుంటే లైక్ మన ఏపీలో చూసుకుంటే గత ప్రభుత్వంలో ఉండేటప్పుడు లిక్కర్ ఎలా ఉండేది సప్లీస్ కానీ ఇప్పుడైతే ఏదైతే కొత్త ప్రభుత్వం ఫామ్ అయిందో ఈ ప్రభుత్వం వచ్చేటప్పుడు లిక్కర్ ఎలా ఉంది? అప్పుడు గత ప్రభుత్వంలో ఏంటంటే అమ్మ రాజకీయం అనేది బాగా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసింది ట్రేడ్ని. దానివల్ల వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చేశారు. నేను ఇందులో ఏంటంటే మేము వ్యాపారం ఇస్తున్నాం కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చి ఏం చేయమంటే అది చేయాల్సిందే. ఎవరము లేకపోతే అంత పెద్ద బ్రేవరీనన్నా డిస్టిలరీనన్నా మూసుకుని కూర్చోలేము కదా, కొన్ని కోట్లతో ఉన్నది. అందులో పనిచేసే వాళ్ళు కూడా లేదన్నా చిన్న డిస్టిలరీలో కానీ 500 మంది ఉంటారు లేబర్. అంత పెద్ద ఇండస్ట్రీ. ఎవరికి తెలియదు ఏంటంటే ఆల్కహాల్ని మనం అసహించుకుంటాం కాబట్టి ఎక్కువ ఆలోచించాం వాటి గురించి. కానీ ఇది పెద్ద ఇండస్ట్రీ అనమాట. మా దగ్గర కంప్లీట్గా అన్ని దాంట్లో కలిపి 4 లక్షల మంది లేబరు డైలీ వేజెస్ మీద ఉన్నారు. అంత పెద్ద ఇండస్ట్రీ అనమాట ఇది. సో మేమేమో ఇక్కడ క్యాంపెయిన్ చేయట్లేదు ఏంటంటే ఆల్కహాల్ తాగాలని. నేను ఎప్పుడు ఇందాక కూడా నా ఇంటర్వ్యూలో ఏం చెప్పానంటే ఆల్కహాల్ షుడ్ నాట్ కంట్రోల్ యూ షుడ్ కంట్రోల్ ద ఆల్కహాల్. మనల్ని దాన్ని ఇది చేయకూడదు. బియర్ని ఎందుకంటే బియర్ని మీరు ఆల్కహాల్తో పోల్చకూడదు. బియర్ ఈజ్ ఎ టోటల్లీ ఫుడ్ ప్రాసెస్ వన్. ఇదేంటంటే మా బార్లీతోని షుగర్తోని మేస్తోని ప్లస్ రైస్తోని తయారవుతుంది. దీనికి ఖర్చు కూడా ఎక్కువ. దీన్ని ఒక ఇండస్ట్రీ ఒక బ్రేవరీ పెట్టాలంటే మినిమం 180 crores కావాలి. ఈ భూమి ల్యాండ్ గెయిన్ కాకుండా ఓన్లీ మెషినరీ కోసం నేను చెప్తున్నా. అండ్ ఇట్ ఈస్ అ బిగ్ ఎడ్యుకేషన్. అంటే మొత్తం కంప్యూటర్స్ ద్వారా -1లో ఉందా లేకపోతే -2లోకి వెళ్ళిందా ఎవ్రీ డే చాలా వెల్ క్వాలిఫైడ్ పీపుల్ ఉంటారు అందులో. ఇట్ ఇస్ నాట్ అనేది దాని మీద లేబర్ వాళ్ళు ఉండటం అదంతా చాలా పెద్ద ఇండస్ట్రీ అనమాట. ఇదేంటంటే ప్రజలకు తెలియకపోవచ్చు, తెలుసుకోవాల్సిన ఇది కూడా ఉండదు. దీనికి పెద్ద ఇదే ఒక అంటరాని ఇది ఏం బాధలేదు. దాంట్లో తప్పే. అంటరాని అన్నంత మాత్రం మనకు పోయిందేం లేదు. కరెక్టే అది. సార్ గత ప్రభుత్వంలో చూసుకుంటే మనకి గవర్నమెంట్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండేది. ఈ ప్రభుత్వంలో చూసుకుంటే బెల్ షాపులు ఇన్వాల్వ్ అయ్యి ఉండేవి. అండ్ గత ప్రభుత్వంలో చూసుకుంటే మనకి ఏదైతే డిఫరెంట్ బ్రాండ్ నేమ్స్ అనేవి వచ్చాయి. లైక్ ప్రెసిడెంట్ మెడల్ అని ఇట్లా డిఫరెంట్ కొత్త బ్రాండ్స్తో నేమ్స్తో మనకి లిక్కర్ అనేది వచ్చేది. దానికి ఇప్పుడు ఏమన్నా డిఫరెంట్ అయ్యిందా? అంటే ఆంధ్రప్రదేశ్లో గురించి రైట్. ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఇదివరకు కొన్ని బ్రాండ్లను పెట్టలేదు. అవి ఎంఎన్సి కంపెనీలు. అవి పెట్టకుండా వాళ్ళంటే ఎంఎన్సి కంపెనీలలో కొన్ని ఇదిగా ఉంటాయి. ఏంటంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. టోటల్ మేనేజ్మెంట్ ఈజ్ ఎక్కడ ఒక యూఎస్లో కూర్చుంటారు, ఫ్రాన్స్లో కూర్చుంటారు, అట్లా కూర్చుంటారు. కాబట్టి వాళ్ళని దీనికి అలవాటు పడ్డారు. కావాలంటే అక్కడ బిజినెస్ మానేస్తారు వాళ్ళు. అట్లా అంతే ఇదిగా ఉంటుంది ఎంఎన్సి కంపెనీ. అది ఇక లోకల్ డిస్టిలరీ అంటే వాళ్ళది ఏంటంటే తప్పదు. ఇక్కడ వ్యాపారం చేసుకోకపోతే కూడా కొన్నిసార్లు కాంప్రమైజ్ అవుతారు. అక్కడున్న పరిస్థితిని బట్టి చేయాల్సి వస్తుంది వ్యాపారాన్ని. కాబట్టి మనము వ్యాపారం చేస్తున్న అతన్ని బ్లేమ్ చేయలేము, ఆ గవర్నమెంట్ లేము. వీళ్ళు ఉంటారు పోతారు. కానీ నా వ్యాపారం అయితే నేను పర్మనెంట్ కదా. నా దగ్గర పనిచేసే వాళ్ళు మరి రోడ్డు మీదకి రాకూడదు కదా. ఆ ఉద్దేశంతో మేము ఇది చేస్తుంటాం జనరల్గా. అది కరెక్టే మీరు అన్నట్లు. అప్పుడు కొన్ని బ్రాండ్లు వాళ్ళ అంటే పెట్టారు. ఏది బ్రాండ్ అయినా చేయొచ్చు. కామేశ్వరరావు విస్కీ బ్రాండ్ జిన్ అని కూడా పెట్టవచ్చు. ఏమీ ఇది కాదు. కానీ అప్పుడు గవర్నమెంట్ ఏంటంటే గవర్నమెంట్ రిటైల్ షాపులు వాళ్ళవే, గవర్నమెంట్ది డిపో వాళ్ళది. కాబట్టి రిటైల్ షాప్లో ఏదమ్మంటే అదే అమ్ముతాడు. అది సాగిపోయింది. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఏం చేశారంటే ప్రైవేట్ వచ్చేసింది రిటైల్ షాపులు. ప్రైవేట్ రిటైల్ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఎంఎన్సీలు అన్నీ వచ్చినాయి. ఆల్ పాపులర్ బ్రాండ్స్ అన్నీ వచ్చినాయి. కాబట్టి ఏదైతే ఇదివరకు వాళ్ళు తెలంగాణ నుంచి తీసుకుని వెళ్ళేవాళ్ళు అప్పుడు లేనప్పుడు ఇప్పుడు అవసరం లేదు. వాళ్ళ దగ్గరనే మంచి రీజనబుల్ రేటుగా దొరుకుతున్నది అక్కడ. ఇప్పుడు ఇట్ ఈస్ గుడ్. అండ్ బిజినెస్ యొక్క అట్మాస్ఫియర్ అనేది ఇట్ వాజ్ స్టార్టెడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.